భాష చిన్న వయసులోనే స్వామీజీ వారి యొక్క తల్లి ద్వారా అనంతమైన జ్ఞానాన్ని తీసుకొని చక్కగా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చక్కగా మనకి చెప్తూ ఉన్నారు. వారు ఆచరించి చూపిస్తున్నారు. స్వామీజీ గురించి ఏవి చూద్దాం. ముందుగా ఏవి ప్లీజ్. చిన్నతనం నుంచి తల్లి ఇచ్చిన స్ఫూర్తితో రామాయణం, భాగవతం, ఉపనిషత్తులు, భగవద్గీత తదితరాలపై అవగాహన పెంచుకుని అనంతరం తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రవచనాలు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్న ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మిక గురువు శ్రీ చంద్రశేఖర స్వామి గారు చిన్నతనం నుంచి చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ, పరిపూర్ణానంద స్వామి తదితరుల గురువుల ప్రవచనాలు విని ఆ స్ఫూర్తితో తన 18వ ఏటే ప్రవచనాలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ధార్మిక విషయాలలో ఆయన ప్రతిభా పాఠవాలు గుర్తించిన శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆయన్ను ప్రథమ శిష్యుడిగా గుర్తించారు. అలా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన శ్రీపీఠంతో పాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ తో పాటు అమెరికాలో సైతం అనేక ప్రవచనాలు చేశారు. అలాగే పట్టణాలు, నగరాలే కాకుండా మారుమూల కుగ్రామాలకు వెళ్లి సనాతన ధర్మం గురించి, ఉపనిషత్తుల గురించి, మన హిందూ ధర్మం గురించి, ముఖ్యంగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. వీటితో పాటు స్వామి దయానంద సరస్వతి ప్రేరణతో ఏలేశ్వరం చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు సనాతన ధర్మం గురించి అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేశారు. అలాగే అక్కడ సంధ్యా గురుకులాలను స్థాపించి సాయంత్రం వేళల్లో విద్యార్థులతో హోంవర్క్ చేయించి అనంతరం కొంత వేతనాలు చెల్లించి ఉపాధ్యాయులను నియమించి పురాణాలు, మన ధర్మాలు, మన సంస్కృతి గురించి తెలియజేయడం జరుగుతోంది. అలాగే తూర్పు లక్ష్మీపురం, రాయవరం, గొట్టవానిపాలెంతో పాటు అనేక గ్రామాలను దత్తత తీసుకుని సుమారు 60 గ్రామాల్లో పిల్లలకు మన సంప్రదాయాల గురించి, మన సనాతన ధర్మం గురించి తెలియజేయడం జరుగుతోంది. దయానంద సరస్వతి, పరిపూర్ణానంద స్వామి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతోంది. తనకు ఈ ప్రవచనాల ద్వారా వస్తున్న ఆదాయంలో కొంత నిరుపేద విద్యార్థుల చదువు కోసం వారికి ఉపకార వేతనాల రూపంలో ఇవ్వడం జరుగుతోంది. నీటి కొరత ఉన్న అరకు లాంటి కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా చేసే వాటర్ ట్యాంకులను నిర్మాణం చేయించడం జరుగుతోంది. ఇలా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ సమాజంలో ఓ చక్కటి మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. తన తల్లి, తన గురువు పరిపూర్ణానంద స్వామి వార్ల అనుగ్రహంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. ఆయన సేవలు అనన్యం, అనన్య సామాన్యం. మనం ఎలాంటి వారి సమక్షంలో ఉన్నామండి? ఇప్పుడు చూశారు కదా, ఏవి ఎలా ఉంది? చాలా. మరి అంత మహానుభావులు మన దగ్గరికి వచ్చారు, మన అందరికి వారి అద్భుతమైన మెసేజ్ ఇవ్వడానికి. మరి మెసేజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నాకు సరిపోవట్లేదు. స్వామీజీ వేదికని అలంకరించేంత వరకు చక్కగా మనం స్వాగత జల్లులు కురిపించుకుంటూనే ఉందాం. ఎలా ఉంది ఈ జల్లు? గాలి మన గురూజీ నుంచి అమృత భాషణం, విందు భోజనాలు, మనకి ఇంకేం కావాలి? ఉగాది ఎన్ని రోజుల ముందుకు వచ్చింది మనకి? ఎన్నో రోజులు ఉన్నాం. ఈరోజు ఎన్నో రోజు అండి మనకి?
ఇందాక తల్లి గారు కూడా అలాగే సౌండ్ వినిపించాలి కదా. మరి స్వామీజీ వేదికను అలంకరించడానికి వస్తున్నారు. ఒక్కసారి అందరూ లెగిసి నించొని స్వాగతాన్ని పలుకుదాం. థ్యాంక్ యూ స్వామీజీ.